Hi, hello, namaste. Welcome to my channel. Today we make the mango ice cream. Okay. First we take the 250 grams of mango puree. I ordered this mango puree in the Amazon groceries. On the mango puree, we will take the 1 small cup of milk powder. I used the Amul company. You take any other companies. We'll mix the two items like mango puree and milk powder. I will mix this texture using whisker. You will use either hand or spoon. Mixing. On this texture, we will pour the small cups, that means 2 cups of condensed milk. After you poured condensed milk, mixing. This mixing dialogue was one of the famous dialogue. I saw this mixing dialogue one of the reel. So this texture is ready. On the other hand, we take one bowl. On that bowl, we pour the Amul fresh cream. This cream blend with the whisker. This texture come creamy texture. We will see that on the pic. This type of creamy texture is ready. This texture also called as whipping cream. This whipping cream and mango texture, on the texture we pour this fresh cream or whipping cream, mix it well, and we'll next pour the 1 cup or 1 cake tin. That ఐస్ క్రీమ్ ఎలా చేశానో ఇప్పుడు తెలుగులో చూద్దామా. ముందుగా ఒక పావు కేజీ మ్యాంగో ప్యూరీ అనేది తీసుకున్నానండి. ఆ ప్యూరీని ఫస్ట్ నీట్గా మిక్స్ చేసుకున్నానండి. దాని తర్వాత అందులో ఒక స్మాల్ కప్పుడు పాలపొడి అనేది తీసుకున్నానండి. నాకు ఈ పాలపొడి అయితే 15 రూపీస్ అనేది పట్టింది. ఈ పాలపొడి వేసాక నీట్గా మిక్స్ చేసుకోండి, నీట్గా కలపండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు అనేది తీసుకుని దాన్ని 1/2 లీటర్ దాకా మరిగించుకోండి. అప్పుడు మనకి ఈ కలర్లో అయితే మిల్క్ వస్తుంది. ఆ మిల్క్ అనేది మ్యాంగో టెక్స్చర్లో వేసుకొని నీట్గా కలుపుకోండి. ఐదర్ మీరు విస్కర్తో కలుపుకున్నా పర్లేదు, చేత్తో కలిపినా పర్లేదు. ఆ టెక్స్చర్ అనేది ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ అయినా అనొచ్చు, విప్పింగ్ క్రీమ్ అయినా అనొచ్చు. దాన్ని విస్కర్తో నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఒకవేళ మీకు విస్కర్ లేదంటే మీరు మిక్సీలో కూడా దాన్ని పట్టొచ్చు. మిక్సీలో కూడా గ్రైండ్ చేయొచ్చండి. అది గ్రైండ్ చేసాక ఒక క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఆ క్రీమీ టెక్స్చర్ని మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి, మ్యాంగో టెక్స్చర్ అనేది అందులో వేసుకుని నీట్గా కలుపుకోండి. మనకి దోసపిండి ఉంటుంది కదండి, ఆ టెక్స్చర్ వచ్చేలా చూసుకోండి. అంటే మరీ అంత పలచగా కాదు, కొంచెం చిక్కగా. ఇప్పుడు ఆ టెక్స్చర్ రెడీ అయిపోయింది కదండి. ఆ టెక్స్చర్ అనేది ఒక బౌల్లో వేసుకోండి. మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇలాంటి బౌల్లోనే వేసుకోవాలని రూల్ ఏమీ లేదండి. మీరు ఏ బౌల్ ఉన్నా సరే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 12 అవర్స్ అనే ఉంచాలండి. 12 అవర్స్ తర్వాత మనకెంతో టేస్టీ అయిన మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది. నేనైతే షుగర్ అనేది యాడ్ చేయలేదండి. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము షుగర్ అంతగా తినమండి. నేను తీసుకున్నాను కదండి పాలపొడి, అందులో కూడా ఎక్కువ షుగర్ ఉంటుంది. మ్యాంగో ప్యూరీలో కూడా ఎక్కువ స్వీట్నెస్ అనేది ఉంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే